మునుగోడు బై ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంలో పార్టీ సభలు పెట్టి ప్రజలను ప్రసన్నం చేసుకున్న విధానం మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్క ఓటర్ను 2-3 సార్లు ప్రసన్నం చేసుకోవడం కాకుండా దేశం కోసం అని ఒక పార్టీ, రాష్ట్రం కోసం అని ఒక పార్టీ, బహుజనుల కోసం అని ఒక పార్టీ ముందుకెళ్తున్న సందర్భంలో నరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం పుట్టపాక గ్రామంలో మరి ప్రచారం చేస్తున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుస్తున్నారు. చెప్పండి సార్, భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది? మరి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ప్రజలు మరి బీజేపీలో ఆస్వాదిస్తారా? ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్సు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారిని తన కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. మాకు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రాజగోపాల్ రెడ్డి గెలవాలనే ఒక సంకల్పంతో వారు సిద్ధమైనరు. వారిని గెలిపించనీకే వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఎన్నికలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి గెలిపించినటువంటి వ్యక్తి 3.5 సంవత్సరాలకే ఉప ఎన్నిక వస్తే చనిపోవడమో లేకపోతే ఏదో కావడం జరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. అలా కాకుండా అమ్ముడపోయి ఎలక్షన్స్కి వస్తున్నట్టుగా. అంటే ఈ విషయంలో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు అంటేనే పేద ప్రజలు అంటేనే రాజగోపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ నుంచి 12 మంది అమ్ముడు పోయిన రోజునే ఆయన ఖండించిండు, తప్పు అని చెప్పిండు, అసెంబ్లీలో వాదించిండు. మొన్నటికి మొన్న కూడా 3 లక్షల రూపాయలు నాకు రైతు బంధు వస్తున్నాయి, నాలాంటి భూస్వామికి రావద్దు, గరీబులకు రావాలి, వచ్చిన 3 లక్షలు కూడా నా కాన్స్టిట్యున్సీలో గరీబుల గురించి నేను వాళ్ళకి వాడుతున్న డబ్బులు అని చెప్పిండు. అంటే 12 మంది పోయిన రోజునే తప్పు పట్టిన వ్యక్తి ఇప్పుడు ఏదో రాజీనామా చేసి పోయిండనేది కాదు, అభివృద్ధి గురించే రాజీనామా చేసిండు. అభివృద్ధి గురించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే అభివృద్ధి జరుగుతుంది. మిగతా పార్టీలు బీజేపీ ఇతర పార్టీల దగ్గర జరగట్లేదు. కాబట్టి రాజీనామా చేస్తేనే నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది. 3.5 సంవత్సరాలు ఎన్నోసార్లు అసెంబ్లీలో మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తారని నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు. కేంద్రానికి కేటీఆర్ కావచ్చు, ఆర్థిక మినిస్టర్ హరీష్ రావు కావచ్చు, రావాల్సిన జీఎస్టీ బిల్లు కావచ్చు, ఇవేవి ఇవ్వట్లేదు. కాళేశ్వరానికి కూడా మరి జాతీయ హోదా కూడా ఇవ్వట్లేదు. మేము ఎన్నిసార్లు అర్రీలు కొర్రీలు పెట్టుకున్నా కూడా అని మాట్లాడుతురుగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే ముఖం బాగలేక అద్దం కొట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి భారతదేశంలో ఇప్పటి వరకు వాజ్పేయి గారు ప్రధానం ఉన్న సమయంలో, నరేంద్ర మోదీ గారు ఉన్న సమయంలోనే దేశం గురించి, ధర్మం గురించి, దేశ అభివృద్ధి గురించి సామాన్య మానవుడు అభివృద్ధి చెందాల ఆలోచనతో పనిచేసింది తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ కమిషన్ల గురించి ప్రాజెక్టులు అని చెప్తున్నది. గ్రామాలలో వీధి లైట్లు కేంద్రమే, రోడ్లు కేంద్రమే, మరుగుదొడ్లు కేంద్రమే, శ్మశానిక వాటిక కేంద్రంది. ఏ దాంట్లో గరీబులకు ఇచ్చే పథకాలలో కేంద్రం డబ్బులు లేవో ఒకసారి టీఆర్ఎస్లు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే టీఆర్ఎస్ను ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి గెలిచినా 119 నియోజకవర్గాలకు సమన్యాయం అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తే మీకు నష్టమే. ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు, ప్రజలు మిమ్మల్ని పాతాళ లోకం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రమే మాకు మన అవార్డులు ఇచ్చింది, గ్రామీణ స్థాయిలో స్వచ్ఛంద సర్వేక్షణ అవార్డులు కావచ్చు, మున్సిపాలిటీలకు అవార్డులు కావచ్చు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందనే మా కేంద్రమే నుంచి వచ్చింది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? కేంద్రం అవార్డులు ఎక్కడ అవార్డులు పొందుతారు అంటే రాష్ట్ర ప్రభుత్వము అవినీతిలో అవార్డు పొందిండ్రు, అబద్ధంలో అవార్డు పొందిండ్రు, కక్ష సాధింపు చర్యలు అవార్డు పొందుతారు. కానీ వాళ్ళు చెప్పేటి అన్నీ పిట్టె కథలు, బుర్ర కథలు. ఆ బుర్ర కథలు, పిట్టె కథలు వినడానికి 8.5 సంవత్సరాలు విన్నాం, ఇంకా వినడానికి సిద్ధంగా లేదని డిసైడ్ అయినరు. రేపు పొద్దుగల గ్రామం అభివృద్ధి జరగాలన్నా, సామాన్య మానవుడు ఆర్థికంగా పైకి వెళ్ళాలన్నా, బాగుపడాలన్నా, సామాన్యునికి న్యాయం జరగాలన్నా బీజేపీ మాకు దిక్కు అనేది తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఆల్రెడీ.
అందులో ముఖ్యంగా మునుగోడులో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రతి ఒక్క ఓటరు కంకణం కట్టుకొని కంకణబద్దులై మా ఎంబడి వచ్చి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. బీజేపీ వాళ్ళు మత పిచ్చి తప్పించి దేవుళ్ళు అన్ని తప్పించి అభివృద్ధి విషయంలో అసలు ఆమడ దూరంలో ఉన్నారు. వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో రోజు హత్య ఆత్మహత్యలో ఇవే జరుగుతున్నాయని చెప్పి ప్రచారం చేస్తురుగా. ఉత్తరప్రదేశ్ అనే మాట టీఆర్ఎస్ వాళ్ళు పలికాల్సిన అసలు వాళ్ళకి స్థాయి కూడా కాదు. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికి కూడా ఎంతోమంది ఒక వేల సంఖ్యలో డిస్మెంటల్ చేసినటువంటి గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు. ఉత్తరప్రదేశ్లో సామాన్య మానవునికి న్యాయం జరుగుతుంది. వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ రావాలని ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. ఈ ఒక్కటే కాదు, రేపు మొన్న హుజురాబాద్లో కూడా హుజురాబాదు టీఆర్ఎస్ అభ్యర్థి మొన్న గెలిచిండు. మొన్న ఏమైంది, అరే ఈటెల రాజేందర్ గారిని కక్ష సాధింపు చర్యలతో బయటికి పంపించడం జరిగింది. మళ్ళీ అతన్నే గెలిపించి అసెంబ్లీకి పంపుతామని చెప్పేసి వాళ్ళు ఇదే విధంగా పట్టుబట్టి గెలిపిస్తే, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా నువ్వు వెల్కమ్ చెక్కని సిద్ధంగా లేవు. నువ్వు అసెంబ్లీలో ఇప్పటి వరకు కూర్చొని ఇస్తలేవు. ఏదో ఒక సాకు చెప్పి, అంటే అర్థం లేని సాకు చెప్పి రాజేందర్ గారిని అసెంబ్లీలో కూర్చోకుండా నువ్వు అంత మూర్ఖంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మన గోపాల్ రెడ్డి గారిని రాజగోపాల్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి వ్యవహారం ఎట్లుందంటే, ప్రజల మధ్యనకు వచ్చినాం, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ప్రజల నిర్ణయాన్ని నువ్వు శిరస వహించు, వెల్కమ్ చెప్పు. అది లేదే నీ దగ్గర, ఆ మనస్తత్వమే లేదు పొద్దుకు. ఎందుకంటే ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే మంత్రం. ఇప్పుడు హిందూ అని అంటున్నారు మీరు. కుల మత భేదాలు లేకుండా బీజేపీ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా క్యాబినెట్లని 25 మందికి బీసీలకు ఛాన్స్ ఇచ్చింది. మొన్నటి వరకు ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసింది. తర్వాత మొన్న ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక సాయబును ముస్లింను రాష్ట్రపతి చేసిండ్రు. వాళ్ళు ఈ విధంగా రాష్ట్రంలో సమన్వయం ఎక్కడుంది చెప్పమనండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మొన్నటికి కూడా ఫస్ట్ టైం గెలిచి అధికారానికి వస్తే క్యాబినెట్లో ఒక మహిళకు అవకాశం ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. మొన్న రెండోసారి కూడా 2 సంవత్సరాల దాకా మహిళకు అవకాశం ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చింది? భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవిస్తలేదని చెప్పేసి మాది ఇక్కడ గవర్నమెంట్ లేకున్నా వాళ్ళకు బుద్ధి రావాలని ఇక్కడ మహిళను గవర్నర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే వాళ్ళకు బుద్ధి రావాలని. కేంద్రంలో మహిళ లేదు, కనీసం గవర్నర్ అయిన మహిళ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి గవర్నర్ మహిళను ఇచ్చిన తర్వాత ఇక్కడ పంపిన తర్వాతనే అప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని బుద్ధి వచ్చి అప్పుడు మొన్న కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని కొనుక్కొని ఎమ్మెల్యేని కొనుక్కొని అప్పుడు మొన్న మహిళకు సబితా ఇందారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ పాపాలు పండిపోయినాయి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మిమ్మల్ని పాతాళ లోకం దొక్కడానికి ఈ యొక్క తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాం. మీరేమో తెలంగాణ వైపు అంటారు, కేసీఆర్ ఏమో దేశం వైపు వెళ్తుండ్రు. మరి దేశం అంటే ఇప్పుడు తన ఎట్లుందంటే ఏమో ఈ సామెత ఉంది వెనకకి, కూట్లే రాని ఎట్లా రాయి తీసిండంట. అట్లా దేశంలో ఒక్కటే ఉదాహరణ చెప్తా. ఓకే రైట్, నువ్వు దేశం గురించి ఆలోచన చేస్తున్నావు కదా. మొన్న బీహార్ పోయినావు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ప్రెస్ మీట్ పెట్టినావు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు ప్రెస్లో మాట్లాడిన విధానం బాగలేదు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లకు వెళ్ళి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంకొక అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదో పొడుస్తా చేస్తా అని బీహార్ బాయ్ ఆ ముఖ్యమంత్రి ప్రెస్లోకి వెళ్ళి లేచిపోతున్నాడు, బలవంతంగా కూర్చొని పెడుతున్నాడు. అంటే
నీకు ఎంత గౌరవం ఉందో బయట రాష్ట్రానికి పోతే అనేది నీకు మొన్న అర్థమైందా లేదా? దేశ ప్రజలంతా చూసింది కదా నువ్వు దేశాన్ని పాలించే నాయకుడు కాదని. అక్కడ నువ్వు ఎక్కడ రాష్ట్రానికి పోయినా ఆ ముఖ్యమంత్రి నిన్ను వెల్కమ్ చెప్తలేడు. ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వాపస్ రావాలి అక్కడి నుంచి. అసలు నువ్వు సిగ్గు శరం లజ్జ ఏం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలు విశ్వసించి గెలిపించిండ్రు. అయినప్పటికీ కూడా వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి, విశ్వాసఘాతకులు ఉన్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోరు. ఇంకొకటి కూడా డిసైడ్ అయింది ఒక టీఆర్ఎస్ పార్టీ, ఇక మమ్మల్ని నమ్మరు. ఫస్ట్ టైం నమ్మిండ్రు, రెండోసారి నమ్మిండ్రు, ఇక మూడోసారి నమ్మరని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వం పనులకు వాళ్ళు తెగబడుతున్నారు. మీరేం ఇది అంటారు? ఈ పథకాలు చూసి ఇక్కడ కర్ణాటక వాళ్ళు, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని కూడా తెలంగాణలో కలుపుకోండి అని సంబరపడుతున్నారు. ఈ పథకాలు 3000 పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు అని వాళ్ళు చెప్తారుగా ప్రచారం. ఇక్కడ కర్ణాటక పక్క రాష్ట్రాలు ఎవ్వరు కూడా తెలంగాణను మెచ్చుకున్న దాఖలాలు లేవు. పక్కకు ఆంధ్రప్రదేశ్ మెచ్చుకుంటలేదు తెలంగాణను. నువ్వు ఇంకా కర్ణాటక దాకా పోయినావు. ఇక్కడ నుంచి విడిపోయినటువంటి మన తెలుగు రాష్ట్రాలలో పక్కన ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని దగ్గర తీస్తలేదు, మిమ్మల్ని తప్పు పడుతున్నది. మిమ్మల్ని ఎవరు తప్పు పట్టినా ఆ తప్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఎవరు తప్పు పట్టినా వాస్తవాలనే మిమ్మల్ని తప్పు పడుతుంది. కానీ ఆ తప్పును గ్రహించండి అని చెప్పని చెప్తున్నాం మేము. అంటే ప్రజలను మోసం చేయకండి. ప్రజలు తెలివైన వాళ్ళు, ఓటర్లు తెలివైన వాళ్ళు మిమ్మల్ని విశ్వసించారు. కానీ ఇప్పటి వరకు ఓటర్లు ఒకటే నిర్ణయించుకున్నారు. తెలుగుదేశంకు అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం, ఇప్పుడు రాబోయే టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం. బీజేపీకే రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేము. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలంతా కూడా రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ రావాలి అధికారం అని చెప్పేసి తహతలాడుతుండ్రు. వాళ్ళ ఆయుధాన్ని ఎప్పుడు ఉపయోగించాలని ఎదురు చూస్తున్నారు. మీరేం అట్లా మాట్లాడతారు? సిపిఎం వాళ్ళే మతతత్వ పార్టీని పొలిమేర కూడా రానివని వాళ్ళు బీజేపీ గుచ్చుకున్నారు. ఎస్ రైట్. సిపిఐ కూడా వాస్తవం మీరు అన్నట్టు. ఏంటంటే వాళ్ళది ఒకటే అడుగుతున్న సిపిఐని వాళ్ళు ఒక మాట మీద నిలబడ్డారైనా చెప్పండి. 2004లో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు, 2009లో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు, 2014లో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు, 2018లో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న 18లో వీళ్ళతో ఖిలాఫ్గా ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్లో మళ్ళీ ఇక్కడ ఈ మునుగోడులో సిపిఐ టీఆర్ఎస్ ద్వారా పోయింది. టీఆర్ఎస్ అంటే వాళ్ళది ఒక విధానము, వాళ్ళది ఏంది, అసలు వాళ్ళ బైలాస్ ఏం చెప్తుంది, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. సిపిఎంకు అసలే నమ్మకం లేదు. వాళ్ళు సిపిఎంకు వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉంటే పోటీ చేసేది ఉండి ఇప్పుడు ఎవరిని వద్దన్నారా వాళ్ళను? అంటే ఎవరు అమ్ముడు పోతుండ్రు, ఎవరు లొంగిపోతుండ్రు ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. సిపిఐ వాళ్లకు మాట్లాడే అర్హతనే లేదు.